సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. యుద్ధకాండము 91వ సర్గ. తన అవక్రపరాక్రమంతో ఇంద్రజిత్తును చంపిన లక్ష్మణుడు తన కన్నా పెద్దవారైన జాంబవంతునికి, హనుమంతునికి, వానరులకు నమస్కరించాడు. బాగా గాయపడ్డ లక్ష్మణుడు హనుమంతుని ఊతగా పట్టుకుని రాముని వద్దకు వెళ్లాడు. రామునికి నమస్కరించి వినయంగా పక్కన నిలబడ్డాడు లక్ష్మణుడు. విభీషణుడు రామునితో ఇంద్రజిత్తు తలమన లక్ష్మణుని చేత ఖండింపబడినది అని చెప్పాడు. అప్పటికే బాగా అలసి ఉన్న లక్ష్మణుడు తాను ఇంద్రజిత్తును ఎలా సంహరించింది రామునితో వివరంగా చెప్పాడు. అప్పుడు రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు: తమ్ముడా లక్ష్మణ, నీ విజయ వార్త విని చాలా సంతోషించాను. నాకు కూడా వల్ల కాని పనిని నీవు సునాయాసంగా ముగించావు. ఇంద్రజిత్తు మరణంతో మన మార్గము సుగమము అయింది. ఇంక రావణుని జయించడం చాలా తేలిక. ఎందుకంటే ఇంద్రజిత్తు చావడం అంటే రావణుడు కూడా చచ్చినట్టే. ఇంద్రజిత్తు చావుతో రావణునికి కుడిభుజము ఖండించినట్టు అయింది. నీ ఈ విజయానికి విభీషణుడు, హనుమంతుడు కూడా చాలా సాయం చేశారు. వారి సాయం లేకపోతే ఇంద్రజిత్తును చంపడం కష్టం. తన కుమారుని మరణ వార్త విని రావణుడు తానే స్వయంగా యుద్ధానికి వస్తాడు. పుత్రశోకంతో కుంగి ఉన్న రావణుని చంపడం చాలా తేలిక. నీ వంటి తమ్ముడు నా పక్కన ఉంటే నేను ఒక్కసితనే కాదు దేనినైనా సాధించగలను అని అన్నాడు. తరువాత లక్ష్మణుని గాఢంగా కౌగలించుకుని వాత్సల్యంతో లక్ష్మణుని శిరమును ముద్దు పెట్టుకుని తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడు. రాముడు లక్ష్మణుని శరీరం నిండా బాణములు గుచ్చుకొని చాలా బాధపెడుతున్నాయి. వెంటనే సుషేణుడిని పిలిచి లక్ష్మణునికి త్వరగా చికిత్స చేయించమని ఆదేశించాడు. వెంటనే లక్ష్మణుని, విభీషణుని శరీరములలో గుచ్చుకున్న బాణములను తొలగించండి, గాయములకు చికిత్స చేయండి. వీరికే కాదు, ఈ యుద్ధములో గాయపడ్డ వానరులందరికీ చికిత్స చేయించండి అని సుషేణుని ఆజ్ఞాపించాడు. వెంటనే సుషేణుడు లక్ష్మణుని ముక్కు ద్వారా ఒక ఔషధమును లోపలకు పంపాడు. ఆ ఔషధ ప్రభావంతో లక్ష్మణుని శరీరంలో గుచ్చుకున్న బాణములు అన్నీ ఊడి కింద పడ్డాయి. గాయములు మానాయి. నొప్పి కూడా తగ్గిపోయింది. తరువాత సుషేణుడు విభీషణునికి తక్కిన వానరులకు కూడా చికిత్స చేశాడు. కొద్ది కాలంలోనే వారందరూ నొప్పి తగ్గి, గాయములు మాని స్వస్థత పొందారు. లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు అన్న విషయం విన్న సుగ్రీవుని ఆనందానికి అవధులు లేవు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 91వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 92వ సర్గ. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే రాక్షసుల నుండి ఇంద్రజిత్తు మరణించాడు అన్న వార్త తెలుసుకున్న రావణుని మంత్రులు ఈ విషయాన్ని ధృవపరచుకున్న తరువాత రావణుని వద్దకు పోయి ఇంద్రజిత్తు మరణాన్ని గురించి చెప్పారు. ఓ రాక్షసేంద్ర, నీ తమ్ముడు విభీషణుని సాయం చేత లక్ష్మణుడు నీ కుమారుడు ఇంద్రజిత్తును మా కళ్ల ఎదుట చంపాడు. దేవతలకు అధిపతి అయిన ఇంద్రుని జయించిన ఇంద్రజిత్తు ఒక సాధారణ మానవుని చేతిలో వీరగతి పొంది వీరస్వర్గము చేరుకున్నాడు అని చెప్పారు. దారుణమైన ఆ వార్త విన్న రావణుడు మూర్ఛపోయాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చాడు. వీరుడైన పుత్రుని కొరకు కన్నీరు మున్నీరుగా శోకిస్తున్నాడు. ఓ మహావీరా, ఇంద్రునే జయించిన నీవు ఒక సాధారణ మానవుని చేతిలో ఎలా ఓడిపోయావు? యముడిని కూడా జయించగల నీవు లక్ష్మణుని జయించలేకపోయావా? మృత్యువుకే మృత్యువు అయిన నీకు మృత్యువు కల్పించిన ఆ యముడు నిశ్చయముగా నీకన్నా గొప్పవాడు. నీవు నీ ప్రభువు అయిన కొరకు యుద్ధములో నీ ప్రాణాలు అర్పించావు. నీకు వీరస్వర్గము ప్రాప్తిస్తుంది. నాయనా మేఘనాథ, నీ కొరకు అంతఃపుర స్త్రీలు ఎలా విలపిస్తున్నారో చూడు.
నీ మరణంతో దేవతలు గంధర్వులు భయం లేకుండా సుఖంగా జీవిస్తారులే. నా కుమారా, నీ తండ్రిని తల్లిని ఈ రాజ్యమును రాక్షసులను విడిచిపెట్టి ఎక్కడకు వెళ్ళావురా? వెళ్ళడానికి నీకు ఎలా మనసొప్పిందిరా? తండ్రి మరణించిన తరువాత పితృకార్యములు చేయవలసిన వాడవు, నీ అపర కర్మలు నేను చేయవలసి వచ్చినది కదా. ఎంత దురదృష్టము! రామలక్ష్మణులను సుగ్రీవుని చంపి నాకు శత్రుభయం లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేశావు కదా, కాని ఆ ప్రతిజ్ఞను నెరవేర్చకుండానే వెళ్ళిపోయావు కదా అని పరి విధాలా దుఃఖిస్తున్నాడు రావణుడు. రావణునికి ఆ దుఃఖంలో నుండి కోపం ఆవిర్భవించింది. అసలే రావణుడు మహాకోపిష్టి, దానికి తోడు కుమారుని మరణ వార్త విన్నాడు. రావణుని కోపం మిన్నుముట్టింది. తన కుమారుని చావుకు కారణమైన వారిమీద పగ తీర్చుకోవాలని శపథం చేశాడు. తన కుమారుని మరణానికి కారణం సీత, ముందుగా సీతను చంపాలి అని అనుకున్నాడు రావణుడు. కోపంతో రావణుని కళ్ళు ఎరుపెక్కాయి. కళ్ల నుండి నిప్పులు రాలుతున్నట్టు ఉన్నాయి. పళ్ళు పటాపటా కొరికాడు. ఆ విధంగా కోపంతో ఊగిపోతున్న రావణుని చూచి రాక్షసులు భయంతో పక్కకు ఒదిగి నిలబడ్డారు. వారిని చూచి రావణుడు ఇలా అన్నాడు, నేను బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేశాను, వరములు పొందాను. ఆ వర ప్రభావంతో నాకు దేవతల నుండి కాని అసురుల నుండి కాని ప్రాణభయము లేదు. నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన కవచమును ఇంద్రుని వజ్రాయుధము కూడా బద్దలు కొట్టలేదు. నేను ఆ కవచము ధరించి యుద్ధభూమిలో నిలబడితే గెలవడం ఆ దేవేంద్రుని తరం కూడా కాదు. నా పరాక్రమానికి మెచ్చిన బ్రహ్మదేవుడు దివ్యమైన ధనుర్బాణములను ప్రసాదించాడు. వాటిని ఉపయోగించే అవసరం ఇంతవరకు రాలేదు. ఇప్పుడు రామలక్ష్మణులను చంపడానికి వాటిని ఉపయోగిస్తాను. వాటిని పూజాగృహము నుండి తీసుకుని రండి అని ఆదేశించాడు. ఇంతలో రావణుని బుద్ధికి మరొక ఆలోచన వచ్చింది. దీనికంతటికీ కారణం సీత. సీతను వెంటనే చంపాలి అననుకున్నాడు. వెంటనే రాక్షసులను చూచి ఇలా అన్నాడు, నా కుమారుడైన ఇంద్రజిత్తు వానరులను మోసం చేయడానికి మాయాసితను రణభూమికి తీసుకుని పోయి వానరుల ఎదుట వధించాడు. ఇప్పుడు నా కుమారుడే వధింపబడ్డాడు. నా కుమారుడే లేనప్పుడు నాకు సీత ఎందుకు? నా కుమారునికి ఇష్టం అయిన సీత వధను నేను చేసి చూపిస్తాను. సీతను కసిదీరా వధిస్తాను అని చేతిలో ఖడ్గం ధరించి బయలుదేరాడు రావణుడు. రావణుని చూచి రాక్షసులు సింహనాదములు చేశారు. వారిలో వారు ఇలా అనుకున్నారు, ఇప్పుడు రావణుని చూచి రామలక్ష్మణులు భయంతో వణికిపోతారు. వానరులు పారిపోతారు. రావణునికి ముల్లోకములలో ఎదురు లేదు. తనకు కావలసిన దానిని అనుభవించగలడు. ఈ సీత ఎంత అని అనుకున్నారు. కాని కొంతమంది రావణుని మేలుగోరు స్నేహితులు అతనిని వారించారు. కాని రావణుడు వారిని లక్ష్యపెట్టలేదు. సీత ఉన్న చోటికి వెడుతున్నాడు. అశోకవనంలో ప్రవేశించాడు. చేతిలో ఖడ్గం పట్టుకుని తన వంక వేగంగా వస్తున్న రావణుని చూచింది సీత. భయంతో వణికిపోయింది. ఈ దుర్మార్గుడు నా మీద కోపంతో నన్ను చంపడానికి వస్తున్నాడు. ఇన్ని రోజులు నన్ను నాకు భార్యవు కా అని అడిగాడు. నేను వ్యతిరేకించాను. ఇన్నాళ్లు వేచి ఉన్న వీడు విసుగు పుట్టి నన్ను చంపాలని నిశ్చయించుకున్నట్టున్నాడు. లేదా ఈ రోజు యుద్ధములో వీడు రామలక్ష్మణులను చంపి ఉంటాడు. ఆ విషయాన్ని నాకు చెప్పడానికి వస్తున్నాడు. ఎందుకంటే రామలక్ష్మణుల మరణ వార్త విన్నా రాక్షసులు పెద్దగా అరవడం, కేరింతలు కొట్టడం, హర్షధ్వానాలు చేయడం వినపడుతూ ఉంది. నామూలంగా రామలక్ష్మణులు తమ ప్రాణాలు ఈ దుర్మార్గుడి చేతిలో పోగొట్టుకున్నారు కదా. అది కాదేమో. రామలక్ష్మణులు వీడి కుమారుడు ఇంద్రజిత్తును చంపితే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక నన్ను చంపడానికి వస్తున్నాడేమో. ఏదైనా కావచ్చు. ఆనాడు హనుమంతుని మాట విని ఆయన వీపుమీద కూర్చుని కిష్కింధకు వెళ్లి ఉంటే రామలక్ష్మణులకు ఇన్ని కష్టాలు రావు కదా. నాకు ఇంత దోహకము ఉండేది కాదు కదా. ఎంత పొరపాటు చేశాను. యుద్ధములో రాముడు మరణించాడు అన్న వార్త విన్న కౌసల్య గుండెలు బ్రద్దలు కాకమానుతాయా? రాముడి బాల్య చేష్టలను, రాముని గుణగణాలను తలుచుకుంటూ ఆమె కుమిలిపోతుంది కదా. కుమారుని మరణవార్త విన్న కౌసల్య ప్రాణత్యాగం చేసుకుంటుంది. అసలు దీనికంతటికీ మూలకారణం ఆ గూనిది మంథర. దాని వలననే మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి.
ఈ ప్రకారంగా సీత ఒకదానితో ఒకటి పొంతన లేకుండా వస్తున్న ఆలోచనలతో సతమతమవుతూ ఉంది. ఆ సమయంలో రావణుని మంత్రి అయిన సుపార్శ్వుడు రావణుని వద్దకు వచ్చాడు. రావణునితో ఇలా అన్నాడు, రావణ, నీవు సామాన్యుడికి కావు, సాక్షాత్తు కుబేరుని సోదరుడవు. తాత్కాలికంగా వచ్చిన కోపంతో సీతను చంపాలనుకోవడం తగునా? ఈ విధంగా చంపడానికేనా నీవు సీతను తీసుకుని వచ్చింది? నీవు వేదములను, శాస్త్రములను చదువుకున్నావు. ఆ వేదాధ్యయనము, శాస్త్ర పరిజ్ఞానము అంతా ఎక్కడికి పోయింది? ఇంతటి నీచ కార్యానికి ఒడిగడుతున్నావు. నీ పరాక్రమాన్ని రాముని మీద చూపించు, అంతేగాని అబల అయిన సీతను చంపడం పరాక్రమం అనిపించుకోదు. రాక్షసేంద్ర, ఈరోజు కృష్ణ చతుర్దశి, రేపు అమావాస్య. ఈరోజే రాముని మీదికి యుద్ధానికి బయలుదేరు. అమావాస్యనాడు రామునికి మరణాన్ని ప్రసాదించు. విజయుడివై తిరిగిరా. నీవు వీరుడివి, సూర్యుడివి అయితే రాముని చంపి సీతను పొందు, అంతేకాని సీతను చంపితే ఏమీ లాభం అని అనునయించాడు. రావణుడికి అతని మాటలు బాగా నచ్చాయి. సీతను చంపే కార్యక్రమాన్ని వదిలిపెట్టి యుద్ధతంత్రములను ఆలోచించడానికి సభకు వెళ్లాడు రావణుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 92వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 93వ సర్గ. సీతను చంపడం అనే కార్యక్రమాన్ని విరమించిన రావణుడు తిరిగి తన సభాభవనంలో అడుగుపెట్టాడు. ఒక పక్క దుహకము, మరొక పక్క కోపము. ఏమి చెయ్యాలో తోచని పరిస్థితుల్లో బుసలు కొడుతున్నాడు రావణుడు. అంతలోనే నిట్టూరుస్తున్నాడు. రావణుడు ఏమి చెబుతాడా అని చావగా మిగిలిన సేనానాయకులు ఎదురుచూస్తున్నారు. వారికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు రావణుడు. మనం ఆఖరి పోరాటం సాగించాలి. మీరందరూ యుద్ధానికి సన్నద్ధులై మీ సైన్యములతో యుద్ధభూమికి రండి. మీ పని ఒక్కటే, రాముని చుట్టుముట్టడం, చంపడం. కేవలం రాముని చంపడం. మిగిలిన వారి సంగతి మీకు అనవసరం. రాముడు చావాలి, అదే నాకు కావాలి. లేకపోతే మరొక పని చేయండి. మీరు ఈ రోజంతా రామునితో యుద్ధము చేసి రాముని ఘోరంగా గాయముల పాలు చేయండి. రాముడు అలసిపోవాలి, గాయములతో తల్లడిల్లిపోవాలి. రేపు నేను రామునితో యుద్ధము చేసి అవలీలగా చంపేస్తాను. ఏదో ఒకటి చెయ్యండి అని అన్నాడు రావణుడు. రావణుని ఆదేశము మేరకు సైన్యాధిపతులు అందరూ తమ తమ సేనలతో యుద్ధభూమికి వెళ్లారు. రాక్షస సేనలు వానరుల మీదికి బాణములను, పరిఘలను, కత్తులను, గొడ్డళ్లను విసురుతున్నారు. వానరులు వృక్షములను, బండరాళ్లను, పర్వత శిఖరములను విసురుతున్నారు. రాక్షసులకు వానరులకు ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది. రక్తం వరదగా ప్రవహిస్తూ ఉంది. వానరులు ఆకాశంలో ఎగురుతూ రాక్షసుల రథముల మీద ధ్వజములను విరగ్గొడుతున్నారు. రాక్షసుల కవచములను, రథములను విరగ్గొడుతున్నారు. అశ్వములను చంపుతున్నారు. చేతికి దొరికిన రాక్షసుల ముక్కులను, చెవులను కొరుకుతున్నారు. వాడి అయిన గోళ్లతో రక్కుతున్నారు. ఒక్కొక్క రాక్షసుని 100 వానరములు పంచుకొని చంపుతున్నారు. రాక్షసులు కూడా తమ దగ్గరగా వచ్చిన వానరములను గదలతోనూ, గొడ్డళ్లతోనూ కొట్టి చంపుతున్నారు. కొన్ని వానరములు పోయి రాముని శరణు వేడాయి. వారికి అండగా రాముడు రాక్షస సేనల మీద బాణములను వర్షముగా కురిపించాడు. రాముని బాణముల ధాటికి తట్టుకోలేక రాక్షస సేనలు వెనక్కు మరలాయి. రాముని బాణముల దెబ్బకు రాక్షసుల రథములు విరుగుతున్నాయి, కవచములు పగులుతున్నాయి, అశ్వములు చస్తున్నాయి, సారథులు నేలకూలుతున్నారు. రాక్షస నాయకులకు ఎవరికీ రాముని ఎదుట పడటానికి సాహసం లేకపోయింది. రణభూమి అంతా తానే అయి రాముడు రాక్షసులను చంపుతున్నాడు. అడుగో అక్కడ రాముడు గజసేనను చంపుతున్నాడు అని కొంతమంది రాక్షసులు అరిస్తే, ఇడుగో రాముడు ఇక్కడ ఉన్న అశ్వసేనలను నాశనం చేస్తున్నాడు అని అరుస్తున్నారు. ఎవరికి వారు రాముడు తమ ఎదుటనే ఉండి యుద్ధం చేస్తున్నాడు అని భ్రమపడుతున్నారు. రాముడు రాక్షస సేనల మీద గాంధర్వాస్త్రమును ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావం చేత రాముడు రాక్షసులందరికీ వేలకొద్దీ రాముడులుగా కనపడుతున్నాడు. ఎవరికి వారే రాముడు తమ ముందే ఉన్నట్టు అనుకుంటున్నారు. నిరంతరము బాణములను సంధిస్తున్న రాముని ధనుస్సు వలయాకారంలో మృత్యు చక్రము వలె కనపడుతూ ఉంది. రాముడు ఎప్పుడు బాణము సంధిస్తున్నాడో,
ఎప్పుడు నారి లాగుతున్నాడో ఎప్పుడు బాణము వదులుతున్నాడో ఎవరికీ తెలియడం లేదు. రాముని విల్లు నుండి వెలువడిన బాణములు మాత్రము అగ్నిజ్వాలల మాదిరి దూసుకుపోతున్నాయి. రాముడు ఒక జాము కాలములో 10,000 రథాలను విరిచాడు, 18,000 ఏనుగులను, 14,000 గుర్రములను, 2,00,000 మంది రాక్షస సైనికులను చంపాడు. చావగా మిగిలిన రాక్షసులు రాముని ఎదుట పడలేక లంకానగరం వైపు పారిపోయారు. రణభూమి రుద్రభూమిలాగా తయారయింది. అప్పుడు రాముడు విభీషణుని, లక్ష్మణుని, సుగ్రీవుని చూచి ఈ దివ్యాస్త్ర ప్రయోగము నాకు ఈశ్వరునికి మాత్రమే తెలుసు అని చెప్పాడు. రాముని దివ్యాస్త్ర ప్రయోగమునకు విభీషణుడు, సుగ్రీవుడు, వానరులు అందరూ రాముని ప్రశంసలతో ముంచెత్తారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 93వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 94వ సర్గ. ఆ రోజు మరణించినంతగా రాక్షసులు ఏ రోజూ మరణించలేదు. చావగా మిగిలిన రాక్షసులు లంకా నగరమునకు పోయి చచ్చిన వారి బంధువులకు వారి మరణవార్త చెప్పారు. మరణించిన సైనికుల భార్యలు, తల్లులు, తండ్రులు, కుమారులు, బంధువులు, మిత్రులు అందరూ ఎంతగానో విలపించారు. వారంతా ఈ యుద్ధమునకు కారణములను ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. ఆ ముసలి శూర్పణఖ, ఆ కురూపి శూర్పణఖ ఒక మూల కూర్చోకుండా తగుదునమ్మా అని రాముని వద్దకు ఎందుకు వెళ్ళాలి? రాముని ఎందుకు మోహించాలి? మంచివాడైన రాముని మీద దానికి ఎందుకు మోహం పుట్టిందో? దానికి పుట్టిన దుర్బుద్ధి వలన కదా ఖరదూషణులు 14,000 మంది రాక్షసులు జనస్థానములో మరణించినది. దాని చావు అది చచ్చింది. అంతటితో ఊరుకోకుండా రావణుని వద్దకు వచ్చి లేనిపోని మాటలు చెప్పడం ఎందుకు? రావణుడు పోయి సీతను అపహరించి తీసుకురావడం ఎందుకు? రావణుడు తన చావు తాను కొని తెచ్చుకోవడమే కాకుండా లంకా నగరంలో ఉన్న రాక్షసుల చావుకు కూడా కారణం అయ్యాడు. రావణుడికి సీత దక్కలేదు కాని రాముడితో వైరం మాత్రం దక్కింది. సీతను పట్టుకున్న విరాధుడి చావు చూచికూడా రావణుడు సీతను తాకడం ఏమిటి? ఈ నిదర్శనం చాలదా రామునితో వైరం ఎంత వినాశకరమైనదో? జనస్థానములో రాముడి చేతిలో 14,000 రాక్షసులు, ఖరుడు, దూషణుడు, త్రిశిరస్సు, వారి సేనానాయకులు చచ్చారు కదా. ఈ నిదర్శనము చాలదా? ఇంకా రావణుడు బుద్ధి లేకుండా సీతను అపహరించడం ఏమిటి? రాముడు సామాన్యుడా? అరణ్యములో కబంధుని చంపాడు, ఇక్కడ ఇంద్రజిత్తును చంపాడు. ఈ నిదర్శనము చాలదా రామునితో వైరం ఎంత ప్రమాదకరమో? అది కాకుండా ఇంద్రుని కొడుకు మహాబలవంతుడు అయిన వాలిని రాముడు అవలీలగా చంపాడు. ఈ నిదర్శనము చాలదా? సుగ్రీవునితో మైత్రి చేసి వాలిని చంపి సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశాడు. ఈ నిదర్శనం చాలదా? సీతను రామునికి ఇచ్చివేసి లంకను కాపాడమని విభీషణుడు ఎన్నోసార్లు చెప్పాడు. కాని మూర్ఖుడైన రావణుడు వినలేదు. విభీషణుడు చెప్పిన మాటలను విని ఉంటే లంక ఈనాడు శ్మశానంగా మారేది కాదు. కనీసము కుంభకర్ణుని చావుతో నైనా ఇంద్రజిత్తు చావుతో నైనా రావణునికి జ్ఞానోదయం కలగలేదు. మరలా ఈరోజు కూడా యుద్ధం చేసి రాక్షసులకు అపార ప్రాణనష్టం కలుగచేశాడు అని రాక్షస స్త్రీలు రావణుని మూర్ఖత్వం గురించి పరిపరి విధాలుగా అనుకుంటున్నారు. నా కొడుకు పోయాడని ఒకామె, నా భర్త పోయాడని ఒకామె, నా సోదరులు మరణించారని ఒకామె ఏడుస్తున్నారు. మరికొంతమంది రాక్షసులు విష్ణువో, ఇంద్రుడో, రుద్రుడో రాముని రూపంలో వచ్చి రాక్షసులను చంపుతున్నాడు అని అనుకుంటున్నారు. ఎవరు చంపినా నష్టం మనకే కదా కలిగింది. భర్తలను, కుమారులను, సోదరులను, బంధువులను, మిత్రులను పోగొట్టుకొని అనాథలము అయ్యాము అని ఆక్రోశిస్తున్నారు. రావణుడు తనకు బ్రహ్మ ఇచ్చిన వరములు ఉన్నాయి అని విర్రవీగుతున్నాడు. కాని రాముని పరాక్రమం గురించి, రాముని వలన తనకు పట్టిన భయం గురించి తెలుసుకోలేకపోతున్నాడు అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. రాముడి ఎదుట పడినవాడు వాడు రాక్షసుడైనా, అసురుడైనా, దానవుడైనా, పిశాచి అయినా బతికి బయటపడటం కష్టం అని అనుకుంటున్నారు.
కనీసం యుద్ధానికి వెళ్లేటప్పుడు కనిపించిన అపశకునములను దుస్సకునములను చూచి అయినా రావణుడు యుద్ధమును విరమించి ఉంటే బాగుండేది అని శకున శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. రావణుడు ఎంత గర్విష్టి, తెలివితక్కువాడు కాకపోతే దేవ, దానవ, గంధర్వ, యక్షుల నుండి మరణం సంభవించకుండా వరం కోరినవాడు మానవులను ఎందుకు వదిలేశాడు? అదే ఇప్పుడు రావణుని కొంపముంచింది అని వాపోతున్నారు. అది కాదు, నాకు తెలియక అడుగుతాను. బ్రహ్మవలన వరాలు పొందినంత మాత్రాన దేవతలను, సత్పురుషులను బాధించాలని, చంపాలని, వారి యజ్ఞములు భగ్నం చెయ్యాలని లేదు కదా. అందుకే దేవతలు ఈశ్వరుని గురించి తపస్సు చేశారు. వారికి ఈశ్వరుడు వరాలు ఇచ్చాడు. రాక్షసులను నాశనం చెయ్యడానికి కారణం అయిన స్త్రీ పుడుతుంది, ఆమె రాక్షసుల వినాశనానికి కారణం అవుతుంది అని ఈశ్వరుడు చెప్పాడట. ఇప్పుడు అదే నిజం అయింది కదా అని అనుకుంటున్నారు. ఈ సందర్భంలో ఆ స్త్రీ సీత అని కొంతమంది రాశారు, కాని శూర్పణఖ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే దీనికంతటికీ కారణం శూర్పణఖ. ఆమె రాముని మోహించకుండా, వెంటపడకుండా ఉంటే ఎవరి పాటికి వాళ్లు ఉండేవాళ్లు. జనస్థానంలో ఉన్న రాక్షసుల గురించి రామునికి తెలిసేది కాదు. ఏది ఏమైనా ఒక స్త్రీ కారణంగా రాక్షస వంశం నాశనం అయింది అనేది నిర్వివాదాంశము. ఇంతకు ఈ రావణుని చెడ్డ ప్రవర్తన, పరస్త్రీ వ్యామోహమే లంకకు చేటు తెచ్చింది. ఈ సమయంలో లంకలో ఉన్న రాక్షస జాతిని రక్షించేవాడు ఎవడున్నాడు? మన పరిస్థితి కార్చిచ్చు చుట్టుముట్టిన అడవిలో ఉన్న జంతువుల మాదిరి అయింది. లంకను చుట్టుముట్టిన వానరసేనలతో లంక మొత్తం తగలబడిపోతోంది. ఇదంతా ముందే ఊహించే విభీషణుడు ముందు జాగ్రత్త పడ్డాడు. రాముని శరణు జొచ్చాడు, ప్రాణాలు దక్కించుకున్నాడు అని కొంతమంది అనుకున్నారు. ఈ ప్రకారంగా లంకలో ఉన్న రాక్షసులు, రాక్షస స్త్రీలు ఎవరికి తోచినట్టు వారు అనుకుంటూ పోయిన వారికోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 94వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. యుద్ధకాండము 95వ సర్గ. లంకావాసులు రావణుని గురించి ఇలా అనుకుంటుంటే రావణుడు మాత్రం తన పట్టు వదలలేదు. లంకా నగరంలో ఉన్న ఇండ్లలో నుండి ఏడుపులు వినపడుతున్నా అతని మనస్సు చలించలేదు. పైగా క్రోధంతో ఊగిపోతున్నాడు, పళ్ళు పటపట కొరుకుతున్నాడు. రావణుడు తన మంత్రులు అయిన మహోదరుని, మహాపాశ్వుడిని, విరూపాక్షుడిని వెంటనే బయలుదేరి రమ్మని వర్తమానము పంపాడు. వెంటనే ఆ రాక్షస వీరులు రావణుని వద్దకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఇదే పేర్లు ఇదివరకు వచ్చాయి. వాళ్లు సైన్యాధిపతులు, రావణుని సోదరులు. వీళ్లు రావణుని మంత్రులు. ఈరోజు నేను రాముడిని యమలోకమునకు అతిథిగా పంపుతాను. ఈరోజు నేను ఖరుడు, కుంభకర్ణుడు, ప్రహస్తుడు, ఇంద్రజిత్తును చంపినందుకు రాముని మీద ప్రతీకారము తీర్చుకుంటాను. నా బాణములతో అన్ని లోకములను కప్పివేస్తాను. ఒక్కొక్క వానర నాయకుని, అతని సేనలను విడివిడిగా చంపుతాను. నా రథము వాయు వేగంతో ప్రయాణిస్తుంటే నేను వానరసేనలను ఓచుకోత కోస్తాను. వానరసేనల కళేబరములతో ఈ భూమినంతా నింపుతాను. అసలు నేల అనేది కనపడకుండా చేస్తాను. నా ఒక్కొక్క బాణమునకు 100 మంది వానరులు బలి అవుతారు. నా శత్రువులైన రామలక్ష్మణులను చంపి లంకావాసుల కన్నీళ్లు తుడుస్తాను. నా చేత చంపబడిన వానర సేనల శరీరములతో ఆకాశంలో తిరిగే గ్రద్దలు, డేగలు ఇంకా ఇతర పక్షులు విందు చేసుకుంటాయి. ఇంకా ఆలస్యం చేయకండి. నా రథము సిద్ధం చేయండి. నా ధనుర్బాణములను సిద్ధం చేయండి. లంకలో మిగిలిన సేనలు అన్నీ నా వెంట బయలుదేరాలి అని ఆదేశాలు ఇచ్చాడు రావణుడు. మహాపాశ్వుడు వెంటనే సైన్యాధిపతులను పిలిపించి సేనలను సిద్ధం చేయమన్నాడు. రాక్షస సైన్యాధిపతులు సైనికుల ఇళ్లకు వెళ్లి వారిని యుద్ధానికి సన్నద్ధం చేశారు. రావణుని కోసరం 8 గుర్రములను కట్టిన రథాన్ని సిద్ధం చేశారు. ఆ రథము నిండా రకరకాల ఆయుధములను, బాణములను పెట్టారు. రావణుడు ఆ రథమును ఎక్కాడు. రాక్షస సేనలు వెంటరాగా రావణుడు వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు. రాక్షస సేనలు భేరీలు, ముదంగములు, శంఖములు మోగించారు. రావణుని రాకతో రాక్షస సేనలలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.
రాక్షస సేనల పదఘట్టనలకు భూమి అదిరిపోయింది. ఆ శబ్దానికి వానరులు భయపడ్డారు. రావణుని వెంట రావణుని మంత్రులు అయిన మహాపార్శ్వుడు, మహోదరుడు కూడా తమ తమ రథముల మీద యుద్ధానికి బయలుదేరారు. రావణుడు తన రథమును రాముడు, లక్ష్మణుడు ఉన్న ద్వారము వద్దకు పోనివ్వమన్నాడు. ఆ సమయంలో ఎన్నో దుశ్శకునములు గోచరించాయి. సూర్యకాంతి తగ్గిపోయింది. దిక్కులన్నీ చీకట్లు ఆవరించాయి. పక్షులు వికృతంగా అరుస్తున్నాయి. భూమి కంపించింది. రక్తవర్షము కురిసింది. నక్కలు వికారంగా కూస్తున్నాయి. రావణుని రథమునకు కట్టిన ధ్వజము మీద గద్దవాలింది. రావణునికి ఎడమ కన్ను అదిరింది. కాని రావణుడు ఈ దుశ్శకునములను లెక్క చేయలేదు. ముందుకు కదిలాడు. రాక్షస సేనలు, వానర సేనలు ఒకరిని ఒకరు ఢీకొన్నారు. పోరు భీకరంగా సాగుతూ ఉంది. రావణుడు తన వాడి అయిన బాణములతో వానరులను విచక్షణారహితంగా చంపుతున్నాడు. కొందరి తలలు తెంచుతున్నాడు. మరికొందరి గుండెలు చీలుస్తున్నాడు. వానరులను ఊపిరి ఆడకుండా చంపుతున్నాడు. రావణుని ముందు ఎవరూ నిలువలేకపోతున్నారు. రావణుని ఎదురుపడ్డవాడు ప్రాణాలతో బయటపడటం లేదు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 95వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 96వ సర్గ. రావణుని ధాటికి వానరులు నిలువలేకపోతున్నారు. వానరుల మూత శరీరములతో యుద్ధభూమి అంతా కప్పబడిపోయింది. రావణుని బాణములకు వానరులు అగ్నిలో పడ్డ పురుగుల మాదిరి మాడిపోతున్నారు. కొంతమంది పారిపోతున్నారు. మరికొందరు రాముని వద్దకు, సుగ్రీవుని వద్దకు పారిపోయారు. వానరులు అందరూ రాముడు ఉన్న వైపుకు పారిపోవడం చూచిన రావణుడు తన రథము రాముడు ఉన్న వైపుకు పోనిచ్చాడు. దూరం నుండి ఇది చూచాడు సుగ్రీవుడు. సుషేణుని పిలిచి తన బదులు అక్కడ యుద్ధం చేయమని చెప్పి తాను రావణుడు ఉన్న వైపుకు వెళ్లాడు. సుగ్రీవుడు రావణుని వైపుకు వెళ్లడం చూచిన వానరులు తలా ఒక వృక్షమును, పర్వత శిఖరములు పట్టుకుని సుగ్రీవుని వెంట బయలుదేరారు. సుగ్రీవుడు పెద్దగా అరుస్తూ అడ్డం వచ్చిన రాక్షసులను చంపుతూ రావణుని వంక దూసుకుపోతున్నాడు. వడగళ్లవాన కురిసినట్టు రాక్షసుల మీద బండరాళ్లను వర్షంలా విసురుతున్నాడు. సుగ్రీవుని ధాటికి రాక్షసులు తలలు తెగి, కాళ్లు చేతులు విరిగి నేలకూలుతున్నారు. ఇది చూచిన విరూపాక్షుడు తన రథము దిగి ఒక పెద్ద ఏనుగు ఎక్కాడు. తన ఏనుగును వానర సేనల మీదికి పోనిచ్చాడు. సుగ్రీవుని మీద వాడైన బాణములను ప్రయోగించాడు. పారిపోతున్న రాక్షసులకు ధైర్యం కలిగించాడు. విరూపాక్షుడు ప్రయోగించిన బాణములను తిప్పికొట్టిన సుగ్రీవుడు విరూపాక్షుని చంపాలని నిశ్చయించుకున్నాడు. సుగ్రీవుడు ఒక పెద్ద చెట్టును చేతిలోకి తీసుకున్నాడు. ఒక్క ఉదుటున పైకి ఎగిరి ఆ చెట్టుతో విరూపాక్షుడు ఎక్కిన ఏనుగు కుంభస్థలము మీద కొట్టాడు. ఆ దెబ్బకు ఆ ఏనుగు తూలి కిందపడి భీకరంగా అరిచింది. గిలా గిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది. విరూపాక్షుడు ఏనుగు మీది నుండి కిందికి దిగాడు. ఖడ్గము, డాలు తీసుకున్నాడు. పెద్దగా అరుస్తూ సుగ్రీవుని మీదికి దూకాడు. వాడి దూకుడు చూసిన సుగ్రీవుడు ఒక పెద్ద బండరాయి తీసుకుని వాడి తలమీద మోదాడు. విరూపాక్షుడు పక్కకు తొలగి ఆ దెబ్బ తప్పించుకున్నాడు. తిరిగి విరూపాక్షుడు సుగ్రీవుని గుండెల మీద పిడికిలితో కొట్టాడు. వెంటనే సుగ్రీవుడు విరూపాక్షుని ముఖం మీద అరిచేతితో చరిచాడు. ఆ దెబ్బకు విరూపాక్షుని ముక్కుల నుండి, చెవుల నుండి రక్తం కారింది. కింద పడిపోయాడు. రక్తం కక్కుకుంటున్నాడు. కాళ్లు చేతులు కొట్టుకుంటున్నాడు. కాసేపటికి ప్రాణాలు విడిచాడు. ఆ విధంగా విరూపాక్షుడు సుగ్రీవుని చేతిలో మరణించాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 96వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 97వ సర్గ. మరొక చోట యుద్ధము చేస్తున్న రావణునికి విరూపాక్షుని మరణ వార్త తెలిసింది. రావణుడు కోపంతో మండిపడ్డాడు. పక్కనే ఉన్న మహోదరుని చూచి ఇలా అన్నాడు, మహోదరా, నా ఆశలన్నీ నీ మీదనే ఉన్నాయి. నీవే ఈ శత్రు సైన్యమును చంపాలి. ఈరోజు నీవు ప్రాణాల మీద ఆశ వదిలి యుద్ధం చెయ్యి. నీ చక్రవర్తి రుణం తీర్చుకో అని అన్నాడు. రావణుని మాటలకు మహోదరుడు కోపంతో రెచ్చిపోయాడు. రాక్షసేంద్ర, ఈరోజు నా పరాక్రమం అంతా చూపించి వానరసేనలను తుదముట్టిస్తాను అంటూ తన సేనలతో వానరసేనలోకి చొచ్చుకొని పోయాడు. వానరులను తన బాణములకు ఆహుతి చేస్తున్నాడు.
వానరులు కూడా విరూపాక్షుని మరణంతో రెచ్చిపోయారు. చేతికి అందిన వృక్షములను, బండరాళ్లను తీసుకుని రాక్షసులను మోదుతున్నారు. మహోదరుడు కూడా తన వాడి అయిన బాణములతో వానరులను చంపుతున్నాడు. మహోదరుని ధాటికి తట్టుకోలేక వానర సేనలు సుగ్రీవుని వద్దకు పరుగెత్తారు. విరూపాక్షుని చంపి సేదతీరుతున్న సుగ్రీవుడు మహోదరుని విజృంభణకు వానరులు బెదిరిపోవడం చూచి సహించలేకపోయాడు. మహోదరుని మీదికి దూకాడు. పర్వతంతో సమానమైన రాతిని మహోదరుని మీదికి విసిరాడు. మహోదరుడు ఆ రాయిని తన బాణములతో నుగ్గు చేశాడు. సుగ్రీవుడు ఒక పెద్ద సాలవృక్షమును తీసుకుని మహోదరుని మీదికి విసిరాడు. మహోదరుడు ఆ వృక్షమును కూడా ఖండించాడు. తరువాత వాడి అయిన బాణములతో సుగ్రీవుని శరీరం అంతా చీరుకుపోయేట్టు కొట్టాడు మహోదరుడు. అప్పుడు సుగ్రీవునికి కిందపడి ఉన్న పరిఘ ఒకటి కనిపించింది. సుగ్రీవుడు ఆ పరిఘను తీసుకొని ఆ పరిఘతో మహోదరుని రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. వెంటనే మహోదరుడు రథము నుండి దూకి గదను చేతిలోకి తీసుకున్నాడు. సుగ్రీవుడు పరిఘతోనూ మహోదరుడు గదతోనూ యుద్ధము చేస్తున్నారు. మహోదరుడు తన గదను సుగ్రీవుని మీదికి విసిరాడు. సుగ్రీవుడు ఆ గదను తన చేతిలో ఉన్న పరిఘతో కొట్టాడు. మహోదరుని గదాఘాతమునకు పరిఘ విరిగిపోయింది. తరువాత సుగ్రీవుడు ఒక ముసలమును తీసుకున్నాడు. దానిని మహోదరుని మీదికి విసిరాడు. మహోదరుడు మరొక గదను సుగ్రీవుని మీదికి విసిరాడు. రెండూ ఒకదానితో ఒకటి కొట్టుకుని కిందపడ్డాయి. ఇప్పుడు ఇద్దరి చేతులలోనూ ఆయుధములు లేవు. ఇద్దరూ నేలమీద నిలబడి ముష్టియుద్ధము చేస్తున్నారు. కింద పడుతున్నారు, పైకి లేస్తున్నారు, గుద్దుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఇంతలో మహోదరుడు అక్కడే పడి ఉన్న కత్తిని డాలును చేతిలోకి తీసుకున్నాడు. యుద్ధరంగంలో ఎన్నో కత్తులు డాలులు పడి ఉన్నాయి. సుగ్రీవుడు కూడా ఒక కత్తి డాలు తీసుకున్నాడు. ఇద్దరూ కత్తి యుద్ధం చేయడం మొదలెట్టారు. మహోదరుడు తన కత్తిని సుగ్రీవుని డాలు మీదికి విసిరాడు. అది సుగ్రీవుని చేతిలోని డాలులోకి దిగబడింది. మహోదరుడు ఆ కత్తిని లాగుతున్నాడు. అదే అదునుగా సుగ్రీవుడు తన చేతిలోని ఖడ్గముతో మహోదరుని తలను ఖండించాడు. మహోదరుని శిరస్సు నేలమీద దొర్లుతూ ఉంది. మహోదరుని మరణం చూచిన రాక్షస సేనలు రావణుని వద్దకు పారిపోయారు. వానరులు మహోదరుని మరణం చూచి జయజయధ్వానాలు చేస్తున్నారు. వానరవీరులు అందరూ మహోదరుని చంపిన సుగ్రీవుని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 97వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 98వ సర్గ. మహోదరుడు మరణించడం చూచాడు. మహాపార్శ్వుడు కోపంతో మండిపోయాడు. వానర సైన్యాన్ని అల్లకల్లోలం చేశాడు. వృక్షముల నుండి పండ్లను రాలగొట్టినట్టు వానరుల శరీరముల నుండి వారి శిరస్సులను తన బాణములతో రాలగొడుతున్నాడు. మహాపార్శ్వుడు కొందరి చేతులను, కొందరి కాళ్లను విరగగొడుతున్నాడు. మహాపార్శ్వుడి దెబ్బకు చాలామంది వానరులు స్పృహ తప్పిపడిపోయారు. ఇంతలో అంగదుడు ఒక పరిఘను తీసుకుని మహాపార్శ్వుడిని కొట్టాడు. ఆ దెబ్బకు మహాపార్శ్వుడు మూర్ఛపోయాడు. రథం నుండి కింద పడ్డాడు. వెంటనే జాంబవంతుడు ఎగిరి అతడి రథం ముందు పడ్డాడు. ఒక పెద్ద బండశిలతో మహాపార్శ్వుని రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. రథాన్ని విరుగగొట్టాడు. ఇంతలో మహాపార్శ్వుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. మరలా అంగదుని మీద బాణ ప్రయోగం చేశాడు. జాంబవంతుడి మీద 3 బాణములు, గవాక్షుడి మీద లెక్కలేనన్ని బాణములు ప్రయోగించాడు. ఇంతలో అంగదుడు ఒక పరిఘను చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఇనుప పరిఘను 2 చేతులతో గిరా తిప్పి మహాపార్శ్వుని మీదికి బలంగా విసిరాడు. ఆ పరిఘ మహాపార్శ్వునికి తగిలి అతని ధనుస్సును విరిచింది, కిరీటాన్ని పడగొట్టింది. వెంటనే అంగదుడు అతని మీదికి దూకి అరిచేతితో మహాపార్శ్వుని కణత మీద బలంగా మోదాడు. ఆ దెబ్బను తప్పించుకున్న మహాపార్శ్వుడు ఒక గండ్రగొడ్డలిని తీసుకుని అంగదుని మీదికి విసిరాడు. అంగదుడు ఆ వేటును తప్పించుకున్నాడు. పిడికిలి బిగించాడు. మహాపార్శ్వుని గుండెల మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు మహాపార్శ్వుడి గుండెలు పగిలిపోయాయి. వాడు కిందపడి గిలా గిలా కొట్టుకుని మరణించాడు. మహాపార్శ్వుడి మరణం చూచిన వానరులు పెద్దగా కేరింతలు కొట్టారు, హర్షధ్వానాలు చేశారు. అంగదుని పొగడ్తలతో ముంచెత్తారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 98వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 99వ సర్గ. తనతో వచ్చిన విరూపాక్షుడు, మహోదరుడు, మహాపాశ్వుడు మరణించడం గురించి రావణునికి తెలిసింది. తాను రణభూమిలో ఒంటరిగా మిగిలిపోయాడు. అయినా తన మూర్ఖపు పట్టు విడవలేదు. రావణుడు యుద్ధాన్ని కొనసాగించాడు. సారథిని చూచి ఇలా అన్నాడు: ఈరోజు నేను రాముడిని, లక్ష్మణుడిని సంహరించి ఈ యుద్ధములో చనిపోయిన రాక్షస వీరుల రుణం తీర్చుకుంటాను. సుగ్రీవుడు, జాంబవంతుడు, కుముదుడు, నలుడు, ద్వివిదుడు, మైందుడు, అంగదుడు, గంధమాధనుడు, హనుమంతుడు, సుషేణుడు మొదలగు వానర వీరులను ఈరోజు చంపుతాను. నారథమును రాముని మీదికి మళ్లించు అని పలికాడు. రావణుని రథం రాముడు ఉన్న చోటికి వెళ్ళింది. రావణుడు తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన భయంకరమైన తామశాస్త్రమును వానరుల మీద ప్రయోగించాడు. ఆ అస్త్రము వానరులను మలా మార్చివేసింది. ఆ అస్త్రము ధాటికి తట్టుకోలేక వానరులు పారిపోసాగారు. ఇది చూచిన రాముడు రావణుని ఎదురుగా నిలిచాడు. రావణుడు తన ఎదురుగా నిలబడి ఉన్న రాముని తేరిపార చూచాడు. తామర రేకుల వంటి కళ్ళు, ఆజానుబాహువులు, అఖండమైన తేజస్సుతో వెలిగిపోతున్న రాముని చూచాడు రావణుడు. తన మీదికి వస్తున్న రావణుని చూచాడు రాముడు. రాముని పక్కనే నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. రాముడు ధనుష్టంకారము చేశాడు. ఆ ధ్వనిని భరించలేక రాక్షసులు వేల కొద్దీ కింద పడిపోయారు. ఒక పక్క రాముడు, మరొక పక్క లక్ష్మణుడు, మధ్యలో రావణుడు సూర్యచంద్రుల మధ్య రాహువు వలె ఉన్నాడు. ముందుగా లక్ష్మణుడు వాడిన బాణములను రావణుని మీదికి సంధించాడు. కాని రావణుడు ఆ బాణములను మధ్యలోనే విరిచాడు. రావణుడు లక్ష్మణుడిని వదిలిపెట్టి రాముడితో తలపడ్డాడు. రాముడి మీద ఎడతెరిపి లేకుండా బాణవర్షము కురిపించాడు. రాముడు కూడా భల్లబాణములను సంధించి రావణుడు సంధించిన బాణములను మధ్యలోనే విరిచాడు. రాముడు, రావణుడు ఒకరి మీద ఒకరు శరవర్షము కురిపిస్తున్నారు. ఇద్దరూ తమ తమ రథముల మీద గుండ్రగా తిరుగుతూ బాణాలు సంధించుకుంటున్నారు. వారు వదులుతున్న బాణములతో ఆకాశం కప్పబడిపోయింది. సూర్యుని వెలుగు ప్రసరించకుండా చీకట్లు కమ్ముకున్నాయి. ఇద్దరూ గొప్ప ధనుర్ధారులే, అస్త్రవిద్యలో ప్రవీణులే. ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. రావణుడు రాముని నుదుటమీద 3 నారాచ బాణములను నాటాడు. దానికి ప్రతిగా రాముడు రౌద్రాస్త్రమును సంధించి మంత్రము జపించి ప్రయోగించాడు. కాని ఆ రౌద్రాస్త్రము కూడా రావణుని దివ్యకవచమును భేదించలేకపోయింది. తరువాత రాముడు ఒక అస్త్రమును ప్రయోగించి రావణుని లలాట భాగమును కొట్టాడు. కాని రావణుడు ఆ బాణములను తిప్పికొట్టాడు. రావణుడు అసురాస్త్రమును ప్రయోగించాడు. రావణుడు సింహము, పులి, నక్క, తోడేలు మొదలగు భయంకరమైన మృగముల ముఖముల మాదిరి ఉన్న బాణములను రాముని మీద ప్రయోగించాడు. సర్పముఖముల మాదిరి బుసలు కొడుతున్న బాణములను ప్రయోగించాడు. గాడిద, వరాహము, కుక్క, కోడి, మకరము మొదలగు జుగుప్సాకరములైన ముఖముల మాదిరి కనపడుతున్న బాణములను ప్రయోగించాడు. రావణుడు ప్రయోగించిన అస్త్రములకన్నిటికీ సమాధానంగా రాముడు పావకాస్త్రమును ప్రయోగించాడు. ఆ పావకాస్త్రము మహిమకు రావణుని అస్త్రములు అన్నీ బూడిద అయ్యాయి. రాముడు అగ్ని ముఖములు, సూర్యముఖము, చంద్రము, అర్ధచంద్రము, ధూమకేతు మొదలగు ఆకారములు మొనలుగా గల బాణములను రావణుని మీద ప్రయోగించాడు. ఆ ప్రకారంగా ఒకరు వేసిన అస్త్రములను ఒకరు భగ్నం చేసుకుంటున్నారు. రావణుని అస్త్రములు భగ్నం అయినప్పుడు వానరులు, రాముని అస్త్రముల భగ్నం అయినప్పుడు రాక్షసులు హర్షధ్వానాలు చేస్తున్నారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 99వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 100వ సర్గ. తను ప్రయోగించిన అస్త్రములను అన్నీ వృధా కావడం చూచిన రావణుడు కోపంతో చెలరిగిపోయాడు. మయుడు నిర్మించిన ఒక గొప్ప అస్త్రమును రావణుడు రాముని మీద ప్రయోగించాడు. ఆ అస్త్రము నుండి శూలములు, గదలు, ముసలములు దూసుకుపోతున్నాయి. కాని రాముడు ఆ అస్త్రమును గాంధర్వాస్త్రముతో ఛేదించాడు. రావణుడికి కోపం నసాళానికి అంటింది. వెంటనే సౌర అస్త్రమును రాముని మీద ప్రయోగించాడు. ఆ అస్త్రము నుండి సూర్యుని మాదిరి వెలుగుతున్న చక్రములు నలువైపులకు దూసుకుపోతున్నాయి. రాముడు ఆ అస్త్రమును తన బాణములతో ఖండించాడు.
ఇలా కాదని రావణుడు తన బాణములతో రాముని మర్మస్థానములయందు కొట్టసాగాడు. ఆ బాణములను మధ్యలోనే విరిచి రాముడు కూడా రావణుని మర్మస్థానములలో కొట్టాడు. ఇంతలో లక్ష్మణుడు 7 బాణములతో రావణుని ధ్వజమును విరిచాడు. మరొక బాణంతో రావణుని విల్లు విరగ్గొట్టాడు. విభీషణుడు తన గదతో రావణుని రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. తన తమ్ముడే ఇలా చేయడం చూచి ఓర్వలేకపోయాడు రావణుడు. రథము నుండి కిందికి దుమికాడు. వజ్రాయుధముతో సమానమైన శక్తి గల శక్తి అనే అస్త్రమును విభీషణుని మీద ప్రయోగించాడు. కాని లక్ష్మణుడు ఆ అస్త్రము విభీషణుని చేరకముందే మధ్యలోనే తుంచాడు. తరువాత రావణుడు యముడు కూడా భయపడే ఒక మహాశక్తి బాణమును తీసుకున్నాడు. ఆ శక్తి బాణము రావణుని చేతిలోనే అగ్ని కణాలు విరజిమ్ముతూ ఉంది. రావణుడు ఆ అస్త్రమును విభీషణుని మీదికి విడిచిపెట్టకముందే లక్ష్మణుడు రావణుని చేతిని తన బాణములతో కొట్టాడు. రావణుడు ఆ శక్తిని సంధించలేకపోయాడు. ఇంకా విభీషణుని చంపే కార్యక్రమమును విరమించాడు రావణుడు. రావణుడు లక్ష్మణుని మీద పడ్డాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు, ఓ లక్ష్మణ, నీవు ఈ మహాశక్తి నుండి విభీషణుని రక్షించావు. కాని ఈ శక్తిని నీ మీదికి వదులుతున్నాను. ఈ శక్తి నిన్ను చంపి నన్ను చేరుతుంది. చేతనైతే నిన్ను నీవు రక్షించుకో అంటూ ఆ మహాశక్తిని లక్ష్మణుని మీదికి ప్రయోగించాడు. వజ్రాయుధముతో సమానమైన ఆ శక్తి అస్త్రము లక్ష్మణుని వైపుకు మహావేగంతో దూసుకువస్తూ ఉంది. ఆ శక్తి సరాసరి వచ్చి లక్ష్మణుని వక్షస్థలములో దిగబడింది. లక్ష్మణుడు నేలమీద పడిపోయాడు, మూర్ఛపోయాడు. అది చూచిన రామునికి కోపము మిన్నుముట్టింది. ఒక పక్క లక్ష్మణుని పరిస్థితికి శోకము, మరొక పక్క రావణుని మీద కోపము ఒకేసారి వచ్చాయి. రాముడు తమాయించుకున్నాడు. ఇది దుఃఖించడానికి సమయం కాదు, ముందు రావణుని ఆపాలి అనుకున్నాడు రాముడు. లక్ష్మణుని గుండెల్లోకి దిగిన శక్తి బాణమును బయటకు లాగాలి అని అనుకున్నాడు రాముడు. అది వారి వల్ల కాలేదు. అప్పటికే వానర యోధుల శరీరముల నిండా బాణములు దిగబడి ఉన్నాయి. రావణుడు ప్రయోగించిన శక్తి లక్ష్మణుని గుండెల్లోకి దూసుకునిపోయి కింద నేలలో కూడా దిగబడింది. అది చూచి రాముడికి కోపం వచ్చింది. 2 చేతులతో బలంగా లాగాడు. లక్ష్మణుని శరీరంలో నుండి శక్తి బాణం ఊడి వచ్చింది. దానిని 2 ముక్కలుగా విరిచాడు రాముడు. రాముడు లక్ష్మణుని శరీరంలో నుండి శక్తి బాణమును లాగుతూ ఉండగా ఇదే సమయమని రావణుడు రాముని మర్మస్థానముల మీద శరములను ప్రయోగించాడు. కాని రాముడు వాటిని లెక్క చేయలేదు. సుగ్రీవుని, హనుమంతుని చూచి ఇలా అన్నాడు, మీరు లక్ష్మణుని చుట్టూ నిలిచి ఆయనను రక్షిస్తూ ఉండండి. నేను రావణునితో యుద్ధం చేస్తాను. ఇంకా కొద్దిసేపట్లో ఈ భూమి మీద రాముడో రావణుడో ఎవరో ఒకరే ఉంటారు. ఇది సత్యము. నా గురించి మీకు తెలుసు. రాజ్యం పోగొట్టుకున్నాను, అడవులలో తిరుగుతున్నాను, భార్యను పోగొట్టుకున్నాను. ఇంతకంటే దుఃఖము ఇంకేమి ఉంటుంది? ఇప్పుడు రావణుని సంహరించి ఆ దుఃఖమును పోగొట్టుకుంటాను. ఓ సుగ్రీవా, ఎవరికోసరం నేను నీతో స్నేహం చేశానో, ఎవరికోసరం 100 యోజనముల సముద్రం మీద వారధి కట్టానో, ఎవరికోసరం వానరసేనలతో సహా వారధిని దాటి లంకను ముట్టడించానో, ఆ రావణుడు ఇప్పుడు నా కంటబడ్డాడు. వీడిని నేను విడువను. వీడి జీవితం ఈ రోజుతో సమాప్తం. మీరు అనవసరంగా యుద్ధం చేసి మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. దూరాన నిలబడి రామరావణ యుద్ధం చూడండి. ఈ రామరావణ యుద్ధమును మీరే కాదు, దేవ, గంధర్వ, ఋషిగణములు కూడా చూస్తున్నాయి. ఈ భూమి ఉన్నంతవరకు రామరావణ యుద్ధము గురించి జనం చెప్పుకుంటారు అని అన్నాడు రాముడు. తరువాత వాడి అయిన బాణములను తన ధనుస్సుకు సంధించి రావణుని మీదికి వదిలాడు. రావణుడు కూడా నారాచ బాణములను, ముసలములను రాముని మీద వర్షం లాగా కురిపించాడు. రాముడు రావణుడు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్న బాణములు ఒకదానితో ఒకటి ఢీకొని పెద్ద శబ్దం కలుగుతూ ఉంది. రాముడు, రావణుడు ప్రయోగించిన బాణములు ఆకాశమును కప్పేశాయి. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 100వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో.
శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము